అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో ఇది మహాభైరవి ట్రస్ట్ అంటారండి దీన్ని. ఎంట్రన్స్‌లో మనకి మహాగణపతి కనిపిస్తారు. గణేషుని దర్శించుకున్న తర్వాత మనకి రైట్ సైడ్‌లో శివలింగం అనేది దర్శనమిస్తూ ఉంటుంది. ఇదొచ్చేసి మనకి విజయనగరం, వైజాగ్ వెళ్ళే రూట్‌లో వై జంక్షన్ ఉంటుందండి. అక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళే రూట్ ఉంటుంది. అంటే మెయిన్ రోడ్‌ని ఇంకా ఇది మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందనమాట. మన్ రోడ్ ఉంటుంది మొత్తం అంతా కూడాను. టెంపుల్ మనకి ఏషియంట్ పీరియడ్ ఆఫ్ టైంలో స్టోన్‌తో ఎలా అయితే కన్‌స్ట్రక్షన్ చేసేవాళ్ళో అలానే మనకి టెంపుల్ అట్లానే కనిపిస్తుందండి. ఫుల్ మేడ్ ఆఫ్ స్టోన్ అనమాట మొత్తం అంతా టెంపుల్ అంతా కూడాను. పాత తరాలో ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది టెంపుల్. టెంపుల్ చుట్టూతా వాళ్ళు విగ్రహాలు అమ్మవారివి పెట్టున్నారనమాట టెంపుల్ చుట్టూతాను. అంటే కొన్ని ఉగ్ర రూపంలో ఉంటే కొన్ని శాంతి స్వరూపిణిగా ఉన్న విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ అనేది మనకి ఎన్‌సీఎస్ థియేటర్ వాళ్ళది. రామ్ నారాయణ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. దాని బ్యాక్ సైడ్ ఇంకా చూస్తేను ఈ టెంపుల్ అనేది మనకి కనిపిస్తది మనకి. దీన్ని టెంపుల్ అనే కన్నా ట్రస్ట్ అని అంటే బెటర్ అండి. ఎందుకంటే స్వయంభూ కాదు ఇది. వాళ్ళు పెట్టుకున్నదనమాట ట్రస్ట్ అమ్మవారిది. అంటే మా మదర్‌కి ఎవరో చెప్పారంట స్వయంభూ టెంపుల్ వెళ్ళి చూడండి అంటే మా మదర్ తీసుకొని వచ్చున్నారు. వచ్చిన తర్వాతే తెలిసింది ఇది ఒక ట్రస్ట్ అని చెప్పేసి మాకు కూడాను. ఈ టెంపుల్ చుట్టూతా అయిపోయిన తర్వాత పక్కగా మనకి ఎల్లమ్మ తల్లి కనిపిస్తారండి. దాని పక్కగా మనకి శ్రీకృష్ణ భగవానులు కూడా మనకి కనిపిస్తారు మనకి. 2 సర్పరూపాలు పెట్టుండారండి ఇక్కడ. ఆ సర్పరూపం కింద మనకి గణేష, సుబ్రహ్మణ్య పెట్టున్నారు. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద అమ్మవారండి. లోపలికి వెళ్ళేది సింహద్వారం దగ్గర పైన అమ్మవారు పడుకున్నట్టు మనకు కనిపిస్తారు మనకి. రెండో సర్పరూపాన్ని కూడా మీరు చూసుకుంటారు కదా దాని కిందన అమ్మవారిని ప్రతిష్ఠింపజేస్తున్నారు. ఇది అమ్మవారిది 8 రకాల విగ్రహాలు లోపల ప్రతిష్ఠింపజేశారండి వాళ్ళు. అంటే మనకి లోపలికి ఎంట్రీ అవ్వకుండా చైన్స్ ఏసేశారు మొత్తం అంతా లాక్ చేసేశారనమాట. బయట హనుమంతుల వారిని కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ అమ్మవారిని నేను మీకు చూపిస్తానండి. రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్ల వల్ల మనకి అమ్మవారు సరిగ్గా కనిపించట్లేదు. బట్ ఉగ్రరూపిణిగా ఉంటారనమాట. అమావాస్య, పౌర్ణమి టైంలోనంట వీళ్ళిక్కడ ఇంటికి, మనిషికి ఏవైనా దోషాలు ఉంటే అవి పూజలు, హోమాలు చేస్తారు అని చెప్పారనమాట అక్కడ. బయట విగ్రహం ఇట్లా ఉగ్రరూపిణిగా ఉంటుందండి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.